కన్యా రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. గడిచిన వారం కంటే కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల పరంగా, ధన సంపాదన పరంగా, వాక్ చాతుర్యం పరంగా అన్ని అనుకూలంగా ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి, లాభాలు బాగుంటాయి. ఇటు ఉద్యోగంలో కూడా స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. ఏం చెప్పినా సరే మీ మాట చెల్లుతుంది. 10 మంది మెచ్చుకోలుగా వ్యవహరిస్తారు. అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది, లేదా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. ఇటు ప్రభుత్వ ఉద్యోగంలోనూ, ప్రైవేటు సంస్థలోనూ. విదేశాలకి ఒక్కసారైనా వెళ్ళాలి అన్న మీ కళ ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. దాని తగ్గట్టుగా ప్రయత్నాలు చక్కగా ప్రారంభించవచ్చు. అదేవిధంగా ఖర్చులు అదుపులో ఉంటాయి కాబట్టి ఒక ఇల్లు కానీ, ఫ్లాట్ కానీ, లేదా ఆభరణాలు కానీ కొనుగోలు చేసే అవకాశం చక్కగా గోచరిస్తుంది. ఇల్లు అయితే ఇల్లు, బంగారం అయితే బంగారం కొనుగోలు చేయండి, భవిష్యత్తు బాగుంటుంది. స్పెక్యులేషన్స్కి దూరంగా ఉండడం, షేర్ మార్కెట్కి కాస్త దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. నూతన ఉద్యోగ ప్రయత్నాలు, వివాహాది శుభకార్యాలు కలిసి వస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు వీరికి కలిసి వస్తుంది. సహోదరి సోదరి మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. చక్కగా వారి సపోర్ట్ తోటి మీరు ఇంకా మరిన్ని విజయాలు సాధించడం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో కలిసి వస్తాయి. మాతృ సంబంధించిన విషయవహారాలు చక్కగా ఉంది. మీరు నాకు ఇది కావాలి అంటే అది నెరవేర్చే తల్లిదండ్రులు ఉండడం మీ అదృష్టం. అది ఒక రకంగా చెప్పాలంటే మనకి ఏది కావాలంటే అది ఇచ్చేవాళ్ళు తల్లిదండ్రులే. బయట వాళ్ళందరూ మీ దగ్గర ఉందా, ఏముంది అని ఆలోచిస్తారు. అవసరానికి వాడుకొని వదిలేసే రకం ఉంటుంది. కానీ తల్లిదండ్రులు అలా కాదు. మీరు ఎలా ఉన్నా సరే మీ ఉన్నతి కోసం వాళ్ళు తోడ్పాటు ఎంతో శ్రమిస్తారు. వాళ్ళు మా పిల్లలు చాలా కష్టపడ్డారు, మేము కష్టపడ్డాం, మేము ఈ స్టేజ్లో ఉన్నాము, మేము ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చాం, మా పిల్లలు ఆ స్టేజ్కి వెళ్లకుండా ఉన్న స్టేజ్ నుంచి ఇంకా ఎదగాలి అన్న భావంతో వాళ్ళు వెళ్తారు. కాబట్టి ఏదైనా సరే తల్లిదండ్రులకి కాస్త రెస్పెక్ట్ ఇచ్చి చక్కగా చూసుకుంటే వాళ్ళు మరిన్ని విజయాలకి కోసం చేసే పూజలు పునస్కారాలు అవి మీకు అక్కడికి వస్తాయి. కాబట్టి కాలం చక్కగా ఉంది. మంచి ఫలితాలు, విజయాలు అందించుకోవడానికి, అందడానికి అవకాశాలు బోలెడనున్నాయి. మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోండి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థులు కాలం చక్కగా ఉంది. పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి. ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, దక్షిణామూర్తి రూపుని మెల్ల వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగం కంటే వ్యాపారం బాగా కలిసి వస్తుంది. లాభాల బాటలో ఉంటుంది. ఖర్చులు కూడా అదుపులో ఉంటాయి. ఆరోగ్యరీత్యా స్టమక్ సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి. అదేవిధంగా మోకాల నొప్పులకు సంబంధించిన అరికాళ్ళు ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. అదే తప్ప కెరీర్ పరంగా, వ్యాపార పరంగా చక్కగా ఉంది. బంధువులతో కలిసి విహారయాత్రలు, దైవ దర్శనాలు చేసుకునే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములుక దైవంతో దీపారాధన చేయడం, దక్షిణామూర్తి రూపుని మెల్ల వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు శుక్రవారం కానీ బుధవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in